హాయ్ మామ, నేను మాట చెప్తా, అందరూ శ్రద్ధగా వినండి. ఏంటంటే ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్లలో పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు విధులు నిర్వహిస్తున్నారు, కేసులు రాస్తున్నారు. ఈ డాక్యుమెంట్స్ ఏం లేకపోతే వాళ్ళు చేస్తుంది ఓకే. కానీ బైకుల మీద వెళ్ళే వాళ్ళు ఒకసారి గమనించుకోండి. ముఖ్యంగా బైకుల మీద వెళ్ళే వాళ్ళు అన్ని డాక్యుమెంట్లు పట్టుకెళ్ళండి. ఎందుకంటే నాకు ఒక ప్రాబ్లం ఇప్పుడు అయింది, జస్ట్ మిస్ అనమాట. బైక్ వాడిని నేను చంపేద్దును. అంటే ఎలా వచ్చాడంటే, నా మట్టు నేను వెళ్తున్నాను, వాడు పోలీస్ వాళ్ళని చూసి సడన్గా బ్రేక్ కొట్టేసి లెఫ్ట్ తిప్పేశాడు. మరి చూడండి ఎంత ప్రమాదం అయ్యవలసిందో. జస్ట్ మిస్. పోలీస్ వాళ్ళని చూసినప్పుడు అంత భయం ఉన్నప్పుడు అంత తిప్పేశాడు, భయపడిపోయి తిప్పేశాడు అనమాట. అలాగా తిప్పడం వల్ల నీకు ప్రాబ్లం అయిపోయేది, నాకు కూడా ప్రాబ్లం అయిపోయేది. నేను జైలుకి వెళ్ళిపోతాను. నువ్వు చేసిన తప్పుకి నేను కూడా ప్రాబ్లం పడాలన్నమాట. బైకర్స్ ముఖ్యంగా గమనించండి. ఏమవుతుంది, మీరు పక్కాగా డాక్యుమెంట్లతోటే రండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఇబ్బంది పడతాం, మీ వల్ల చాలా ఇబ్బంది పడతాం. అక్కడ నువ్వు ఇబ్బంది పడతావు, నువ్వు చేసిన తప్పుకి వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దయచేసి గమనించండి. పోలీసు వాళ్ళు చెకింగ్లు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు పక్కాగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వర్తిస్తారు. మీరు కూడా మీ పని మీరు నిర్వర్తించండి. అన్ని డాక్యుమెంట్లు ఉంటేనే రోడ్డు మీదకి రండి. హెల్మెట్ పెట్టుకోండి. అంతేగాని ముందు వచ్చేసి పోలీసులు వాళ్ళు అక్కడ ఉంటుండే సడన్ బ్రేక్ కొట్టేస్తే వెనకతలు ఉన్నట్టు గుద్దేస్తారు మిమ్మల్ని. కొంచెం జాగ్రత్త వహించండి బైకర్స్ ముఖ్యంగా. థ్యాంక్ యూ.